నెక్స్ట్ అయితే వర్షం పడుతుందని శివయ్య దర్శనం ఒక 5-10 నిమిషాలు అయితే చూసుకున్నామండి. నెక్స్ట్ డే వద్దామనేసి అయితే మళ్ళీ రేపైతే ఇంకొక మంచి ప్లేస్ అయితే విజిట్ చేయాలండి. ఆ ప్లేస్కు దగ్గరలో ఒక హోటల్కి అయితే వెళ్ళాము. అదే రూమ్ అయితే తీసుకున్నామండి. రూమ్ అయితే ఏదో అలా ఉంది. కాస్ట్ ఏమో చాలా ఎక్కువ అండి. ఆ నైట్ ఒక 5 గంటలు, నెక్స్ట్ డే 12 వరకు అయితే తీసుకున్నాము. ఇందులో మళ్ళీ ఒక ట్విస్ట్ అండి. ఏంటంటే మా ప్రణతి మర్చిపోయి లాక్ వేసింది. అదేమో మాకు చేత కాలేదు. ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళేమో భోజనం తేవటానికి వెళ్ళారు. మా వదిన నేను తాళం అది వేయకుండానే తాళం మళ్ళా మేము పెట్టి ఒక ఇంకో రూమ్లో అయితే కుస్తీ చేసామండి. ఇద్దరం కలిసి సేపటికి రాలేదు. మా వాళ్ళు వచ్చినాక హస్బెండ్ వచ్చినాక తీశారు. అలా దబ్బంగానే అయితే పోయింది. వదిన అమ్మ నాన్నలు ఫోన్ చేస్తే పాపం వదిన ఏడుస్తూ ఉంది. ఫస్ట్ టైం కదండి ఇంత దూరం వచ్చింది. టిఫిన్ తెచ్చారండి, అది టేస్ట్ ఉంది. అబ్బబ్బబ్బా చెత్తండి అసలు. దీనికోసం 8 కిలోమీటర్స్ అయితే వెళ్ళి తెచ్చారంట. అమ్మో అసలు ఏమంత బాగాలేదండి. నెక్స్ట్ డే అయితే మంచి ట్రిప్ ఉందండి. ఉదయాన్నే మార్నింగ్ 3:30కి అయితే వెళ్తాము. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, డోంట్ మిస్, టేక్ కేర్, బై బై.